కరీంనగర్ పట్టణంలో గల డీసీసీ కార్యాలయంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోతు శ్రవణ్ కుమార్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు, కాంగ్రెస్ నాయకులు దన్నా సింగ్, రామిడి రాజిరెడ్డి, దేవన్న, వంగల విద్యాసాగర్, సాయిరి దేవన్న తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్న గారు హాజరు కావడం జరిగింది. ఆయన భారతదేశ స్థితిగతులను మార్చినటువంటి వ్యక్తి, మొట్టమొదటి దళిత బహుజన పాఠశాలను నెలకొల్పినటువంటి వ్యక్తి, మహిళలందరూ సమాన హక్కులు కలిగి ఉండాలని చెప్పి ఆ రోజే 18వ శతాబ్దంలోనే ఆయన విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు. ఆయన ఒక అడుగుజాడల్లో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కూడా ఆయన అప్పుడు వేసినటువంటి బాటలతోనే ఈరోజు బిఆర్ అంబేద్కర్ కూడా ఆయన యొక్క రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో జ్యోతిబా పూలే చేసినటువంటి ఆ రోజు 18వ శతాబ్దంలో నెరవేర్చినటువంటి హామీలతో పాటు ఆయన అప్పుడు ఇచ్చినటువంటి సంస్కరణలు, సంఘ సంస్కరణలు, బహుజన బిడ్డలందరికీ కూడా అగ్రవర్ణాలు ఆ రోజు బహుజనులను ఏ విధంగా అనగదొక్కిరో వాటన్నింటికి ఎదురెళ్లి ఆయన ఆ రోజు పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. స్వతంత్ర భారతదేశానికి కూడా ఆయన వేసినటువంటి బీజాలతోనే మహాత్మా గాంధీ కూడా ఆయన వేసిన బాటలు తీసుకొని ముందుకు నడిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన యొక్క జ్ఞాపకాలను ఈరోజు మేమందరం కూడా గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ డీసీసీఎల్ చైర్మన్.